గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్ర కేతువులు. గురు శుక్ర గ్రహాలు యోగిస్తున్న కాలం చాలా అనుకూలమైనది, అద్భుతమైనది, అదృష్టాన్ని తీసుకొచ్చేది. శుభ ఫలితాలుంటాయి. గౌరవప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ప్రతిభను ఉపయోగించి మంచి ఫలితాలను సాధించండి. స్వయం కృషితో విజయాలు సిద్ధిస్తాయని గమనించండి. పలు విధాలుగా అవకాశాలు లభిస్తాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సఫలీకృతులవుతారు. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉన్నది. ఆర్థికపరమైన లాభాలు గోచరిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. చేయవలసిన పనుల్లో చంచలత్వం లేకుండా బాధ్యతాయుతంగా స్పష్టంగా పనిచేయండి. అందుకు అవసరమైన నిరంతర సాధన అవసరం. పనులు చేసేటప్పుడు పరిస్థితులను గమనించండి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సర్దుకుపోయే మనస్తత్వంతో లక్ష్యాలను పూర్తి చేయాలి. మనసుకి తగినంత విశ్రాంతి కూడా అవసరం. కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు, శంకించవద్దు. సమిష్టి నిర్ణయాలు మంచిని ప్రసాదిస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా స్పందించాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు నవగ్రహ ధ్యానం చేయటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ స్తోత్రంతో పాటు నవగ్రహాలని దర్శనం చేసుకోండి. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాల క్రమంలో నవధాన్యం కొద్దిగా నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.